June 18th, 2024. మార్నింగ్ అరౌండ్ 8:30 AM మహారాష్ట్రలో వసాయ్ అనే ఏరియా దగ్గర చించపాడ అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో రోజుకి చాలామంది వర్క్ కోసం వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఆర్తి యాదవ్. ప్రతిరోజులాగా తను కూడా వర్క్ కోసం 8:30కి ఇంట్లో నుండి బయలుదేరింది. తను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు తన వెనక్క ఒక వ్యక్తి రోహిత్ యాదవ్ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఆర్తి తను వెనక్కాలకి తిరిగి చూసే టైంకి ఆ వ్యక్తి స్పానర్తో ఆర్తి తల మీద బాగా గట్టిగా కొడతాడు. అప్పటికి ఆర్తి అక్కడికక్కడే చనిపోతుంది, నేల మీద పడిపోతుంది. ఆ వ్యక్తి ఆర్తిని కంటిన్యూస్గా కొట్టడం మొదలు పెడతాడు. ఆర్తి చనిపోయే వరకు. ఆ టైంలో అక్కడ చాలామంది ఉన్నారు. క్రౌడ్ గ్యాదర్ అయింది, కానీ ఎవ్వరూ ఆర్తిని సేవ్ చేయడానికి ముందుకు రాలేదు. బదులు వాళ్ళు ఆ ఇన్సిడెంట్ని వీడియో తీస్తూ తమాషా చూస్తూ ఉన్నారు. ఆర్తి యాదవ్ ఎవరు? ఈ అటాక్ తన మీద ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఈ వీడియోలో మేము ఆ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మైన్. నా పేరు బన్ను అండ్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కేస్ ఆఫ్ ఆర్తి యాదవ్. ఈ కేసు స్టార్ట్ అవుతుంది మహారాష్ట్రలో వసాయ్ ఈస్ట్ నుండి. అక్కడ 20 years ఆర్తి యాదవ్ తన ఫ్యామిలీతో ఉంటుంది. తన ఫ్యామిలీలో టోటల్ 4 members. ఆర్తి పేరెంట్స్, తన చిన్న సిస్టర్, వాళ్ళు ఒరిజినల్లీ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు. కానీ ఆర్తి ఫ్యామిలీ వర్క్ కోసం మహారాష్ట్రలో సెటిల్ అయ్యారు. ఆర్తి ఫాదర్ వర్క్ చేసి ఫ్యామిలీని సపోర్ట్ చేసేవారు, కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు. 6 years బ్యాక్ ఆర్తికి రోహిత్ యాదవ్ అనే ఒక అబ్బాయితో పరిచయం అయింది. రోహిత్ కూడా హర్యానా నుండి వచ్చాడు వర్క్ కోసం. సో మహారాష్ట్రలో సెటిల్ అయిపోయాడు. వసాయ్ ఈస్ట్లో ఉంటాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రోహిత్ అయితే ఫైనాన్షియల్గా స్టెబుల్. సో ఆర్తిని చాలా కేర్గా చూసుకునేవాడు. తన ప్రాబ్లమ్స్ని ఇతని ప్రాబ్లమ్స్ లెక్క సాల్వ్ చేసేవాడు. అన్ని 110% ఎఫర్ట్ పెట్టేవాడు. అందుకని ఆర్తి అండ్ రోహిత్ మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. చాలా డీప్గా వెళ్ళింది. వాళ్ళు స్లోగా ఒకరి మీద ఒకరు చాలా లవ్ పెంచుకున్నారు. రోహిత్కి ఆర్తి లేకుండా ఒక్క రోజు కూడా గడవలేకపోయేది. ఆ రిలేషన్షిప్ చాలా డీప్గా వెళ్ళింది. ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయ్యాయి. కానీ ఆర్తి ఫ్యామిలీ చాలా వీక్ అయిపోయింది. ఆర్తి ఫాదర్ సిక్ పడి ఫైనాన్షియల్ కండిషన్స్ ఇంకా వరస్ట్ అయిపోయినాయి. ఈ సిచ్యువేషన్లో రోహిత్ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆర్తికి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పించాడు. ఎవ్రీథింగ్ స్మూత్గా నడుస్తుంది. ఆర్తి డైలీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేస్తుంది అండ్ డీసెంట్ మనీ కూడా ఎర్న్ చేస్తుంది. కానీ సడన్గా ఆర్తి రోహిత్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన మెసేజెస్కి రిప్లై ఇవ్వదు, కాల్స్ పిక్ చేయదు. రోహిత్ కలుద్దామని మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వదు. కలుద్దామని అడిగినా కూడా అసలు కలవపోయేది. ఈ బిహేవియర్ వల్ల రోహిత్కి ఆర్తిక్ మీద సస్పియస్గా స్టార్ట్ అయింది. ఒక డౌట్ వస్తుంది. సో తను ఆర్తిని స్టాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు తనకి తెలుస్తుంది ఆర్తి తన ఆఫీస్లో ఒక అబ్బాయితో చాలా క్లోజ్గా ఉంది, బాగా మాట్లాడుతుందని. ఆటోమేటిక్గా రోహిత్కి జలస్ వచ్చింది. సో రోహిత్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఇది నా గర్ల్ ఫ్రెండ్, తనతో మాట్లాడకు అని గొడవ చేస్తాడు. నువ్వు తనకి ఫిట్ కాదు, తను నాది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి ఈ విషయం ఆర్తికి చెప్తాడు. సో ఆర్తికి కోపం వచ్చి రోహిత్కి కాల్ చేసి, నా ఫ్రెండ్తో ఎందుకు తిట్టావు, ఎందుకు అలా బిహేవ్ చేసావని అరుస్తుంది. ఈ ఇన్సిడెంట్తో రోహిత్కి చాలా కోపం వస్తుంది. వేరే అబ్బాయి కోసం తన గర్ల్ ఫ్రెండ్ తననే తిడుతుందని చాలా బాధపడతాడు. June 18th, 2024 నైట్ రోహిత్ ఆర్తిని రియల్ లైఫ్లో మీట్ చేయడానికి పిలుస్తాడు. వచ్చిన టైంలో నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడకు, నాకు నచ్చదు అని చెప్తాడు. ఆర్తి డిఫెండ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ మధ్య చాలా ఫైట్ అవుతుంది. సో ఈ రిలేషన్షిప్ కొంచెం టాక్సిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్లో రోహిత్ ఆర్తి ఫోన్ తీసి పడేస్తాడు. దానివల్ల ఫోన్ పగిలిపోతుంది. ఆర్తి ఆ ఫోన్ రిపేర్ చేయడానికి రోహిత్ దగ్గర డబ్బులు అడుగుతుంది, కానీ రోహిత్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కోపంలో ఆర్తి నియర్ బై పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రోహిత్ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఆ కంప్లైంట్లో ఈ అబ్బాయి నా వెనకాలే పడుతున్నాడు, నా ఫోన్ కూడా పగలగొట్టాడు అని రాస్తుంది. పోలీసులు ఈ విషయం అసలు సీరియస్గా తీసుకోలేదు. నుండి ఆర్తికి డబ్బులు ఇప్పిస్తారు. రోహిత్ని కొంచెం కొట్టి వదిలేస్తారు. ఆర్తి నా లైఫ్కి డేంజర్ ఉందని చెప్పినా పోలీసులు అస్సలు పట్టించుకోరు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆర్తి లైఫ్ చాలా నార్మల్గా నడుస్తుంది. రోహిత్ తనని డిస్టర్బ్ కూడా చేయట్లే. ఆర్తి డైలీ ఆఫీస్కి వెళ్ళి టైంకి ఇంటికి వచ్చేస్తుంది. కానీ రోహిత్ ఆర్తి మీద సీక్రెట్గా స్టాక్ చేస్తున్నాడు. తన ఎప్పుడు ఆఫీస్కి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని. June 18th, 2024 రోజు ఆర్తి ప్రతిరోజులాగే ఆఫీస్కి బయలుదేరింది. చించపాడు ఏరియా నుండి నడుస్తుంటే సడన్గా రోహిత్ తన వెనక్కే వచ్చాడు. ఆర్తికి తెలియదు. తను నార్మల్గా నడుస్తుంది, కానీ రోహిత్ స్పానర్ తీసుకుని
ఆర్తి తల మీద గట్టిగా కొడతాడు. ఫస్ట్ షాట్లోనే ఆర్తి నేల మీద పడిపోతుంది. అక్కడ క్రౌడ్ గ్యాదర్ అవుతుంది. ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మంది వర్కర్స్ ఉన్నారు, కానీ ఎవ్వరు ఆర్తిని సేవ్ చేయడానికి ముందుకు రాలేదు. రోహిత్ ఆ స్పానర్తో కంటిన్యూస్గా ఆర్తి తల మీద కొడుతూనే ఉంటాడు. కొడతాడు. టోటల్ 15 టైమ్స్ ఆర్తి అన్కాన్షియస్ అయ్యే వరకు కొడతాడు. ఆర్తి అన్కాన్షియస్ అయ్యాక రోహిత్ తన చెస్ట్ని పట్టుకొని నువ్వు నాతో ఎందుకు అలా చేసావని అరుస్తాడు. ఆర్తి ఆన్సర్ ఇవ్వక మళ్ళీ స్పానర్తో కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు నాతో అలా చేసావని మళ్ళీ అరుస్తాడు. ఆర్తిని కొట్టి తను చనిపోయే వరకు వదలడు. ఆర్తి చనిపోయాక తన ఫేస్ని తన దుప్పటితో కప్పి అక్కడే కూర్చుంటాడు. అప్పటికే లోకల్ పోలీసులు వచ్చి రోహిత్ సరెండర్ చేస్తాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అంత క్రౌడ్ ముందు జరిగినా కానీ ఎవ్వరూ ఆర్తిని సేవ్ చేయలేకపోయారు. రోహిత్ చేతిలో డేంజరస్ వెబ్ అని ఏం లేదు. క్రౌడ్ ఈజీగా తనని ఆపొచ్చు, కానీ ఎవ్వరూ ట్రై కూడా చేయలేదు. కొంతమంది అయితే వీడియో తీస్తూ తమాషా చూశారు. ఈ ఇన్సిడెంట్ చూస్తే హ్యుమానిటీ అనేది మిగల్లేదు అని అర్థమవుతుంది. రోహిత్ని ఇప్పుడు 6 days జ్యుడిషియరీ కస్టడీలో పెట్టారు. కేసు కోర్టులో ఇప్పటికి కూడా నడుస్తుంది. కేస్ క్లోజ్ అయ్యే రిజల్ట్స్ వచ్చాక నేను పిన్ కామెంట్స్లో అప్డేట్ చేస్తాను. ఈ కేసు గురించి మీకు ఎలా అనిపించింది, ఎవరు మిస్టేక్ చేస్తారనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క కామెంట్ అన్న డ్రాప్ చేయండి, అది నేను చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.